సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం పాసమేలారం గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఇన్ఛార్జి సర్పంచ్ కృష్ణ యాదవ్ పాల్గొన్నారు. పాసమేలారం రజక సంఘం సభ్యులతో కలిసి చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ వార్డు మెంబర్లు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, రజక సంఘం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎండకుంది చాకలి ఐలమ్మ నిర్మాణదాత సర్పంచ్ గారు పూలమాల వేయాలని, అలాగే వార్డు సభ్యులు, ఇతర రజక సంఘం సభ్యులు, వార్డు మెంబర్స్ కానీ ఐరన్ చేసుకోవడం కానీ వాషింగ్ కానీ ఇవన్నీ చాలా అవసరం ఉన్న పని వాళ్ళకు. ఎన్నిసార్లు మేము అందరం పోయి తినా కానీ అయితలేదు పని. వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, కొద్దిగా అది ఒక్క పని, ఒక ఇంటికి ఒక కంపెనీ అప్పచెప్పినా కానీ వాళ్ళు సంతోషంగా ఉంటారని ఒక మనవి తీసుకుంటున్నామన్నా. కంపల్సరీగా చేయమన్నా మాదొక ధన్యవాదం. ఈరోజు స్థానిక శాసనసభ్యులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యం స్టేజ్ పైకి రావాల్సింది కోరుతున్నాం. ప్రశాంత్, ఇంకా ప్రశాంత్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సింది కోరుతున్నాం. చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఐలమ్మ గారు చేసిన పోరాటం ఆయన గురించి చెప్పాలంటే చాలా మంది చెప్తారు. ఆమె భూమి కోసం, భుక్తి కోసం కొన్ని వేల కుటుంబాలకు వేల ఎకరాలు పంచినటువంటి మహోన్నతురాలు. కాబట్టి ఆమె ఆశయ సాధన ప్రతి ఏరియా, ప్రతి దేవుడు, ప్రతి విగ్రహాలు పెట్టడం అంటే ఘనత మన శాసనసభ్యులది. ఇలాగే కమిటీ హాల్స్ కానీ అవి కానీ వాళ్ళు ఏర్పాటు చేస్తామన్నారు గతంలో. అవి చేస్తారని ఆశిస్తున్నాం. పటాన్చెరులో కూడా అతి తొందరలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అది తొందరలోనే ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తారు ఎమ్మెల్యే గారు. దయచేసి ఆ రోజు కూడా అందరూ ఇలాగే సహకరించి ముందుకు తీసుకుపోదామని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గం పాసమేలారం గ్రామంలో పాసమేలారం గ్రామంలో చౌరస్తాలో ఈరోజు తెలంగాణ దేవత, తెలంగాణ ఐకాన్ అయినటువంటి
ఆనాడు బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసి తెలంగాణ సాయుధ పోరాటంలో ముందు నడిపినటువంటి తెలంగాణ దేవత, వేల ఎకరాలు పేదలకు పంచినటువంటి వ్యక్తి రజక ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఈరోజు స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు, అదేవిధంగా రజక సంఘం నాయకులందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ పాషమైలారం చౌరస్తాలో ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషకరం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో, అన్ని గ్రామాలలో, అన్ని మండల కేంద్రాలలో కూడా రజకులందరూ ఏకమై అన్ని గ్రామాలలో రజక ఐలమ్మ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని అఖిల భారత రజక సంఘం పిలుపునిస్తా ఉంది. ఈరోజు రజక ఐలమ్మ చర్య ఒక మనిషి కాదు, ఒక శక్తి. ఆనాడే దొరలను గడగడలాడించినటువంటి వ్యక్తి ఐలమ్మ కాబట్టి ఆమె పోరాట స్ఫూర్తితోటి రాష్ట్రంలో ఉన్నటువంటి రజకులు అందరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్రంలో 18 రాష్ట్రాలలో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి రజకులను జనాభా దామాష ప్రకారంగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ₹1,00,000 లోన్ ఉందో, ఏదైతే ₹1,00,000 ఆర్థిక సాయాన్ని అందిస్తుందో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్నారో, ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో అందరికీ కూడా 15 కులాలతో పాటు రజకులు కూడా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి, దరఖాస్తు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ₹1,00,000 చెందే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చాకలి ఐలమ్మ విగ్రహావిష్కారం చేసుకోవడం మనం ఈ ప్రాంత అదృష్టంగా భావిస్తూ, ఎందుకంటే చాకలి ఐలమ్మ పోరాట యోధురాలు. తెలంగాణ కోసం, బ్రిటిష్ వాళ్ళ కోసం గడగడలాడించినటువంటి ఆమె పోరాటంలో ఆమె భాగం అమూల్యమైంది. ఇటువంటి మహనీయుల విగ్రహాలు ఆవిష్కరించుకొని స్మరించుకుంటూ మన ప్రాంతము, మనము ఈ ప్రాంతంలో అందరినీ, ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేస్తూ ఆ పట్టుదలతో ముందుకు సాగాలని చెప్పి మనం ఆలోచన చేస్తూ అడుగులేయాలి. ఈ విగ్రహాలు ఉత్తగానే పెట్టుకోవద్దు. ఏడ్చిన కళ్ళకు తుడిచినట్టు అలా అడిగిన మనం పెట్టినట్టు కాదు. ఇటువంటి మహానుభావుల విగ్రహాలు పెట్టుకొని వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళు చేసిన ఘనత ఏంటి, వాళ్ళు చేసిన పోరాటాలు ఏంటిది, వాళ్ళు చేసిన మంచి ఆలోచన ఏంటిది, అటువంటి ఆలోచనతో మనం అడుగులేయాలి. అట్లా చేస్తేనే మన ప్రాంతము, మనము చక్కగా అభివృద్ధి జరుగుతుంది. అటువంటి పట్టుదలతో ముందుకెళ్తాం. అటువంటి పట్టుదల ఉండేపటికనే స్వాతంత్రం వచ్చింది, తెలంగాణ వచ్చింది, లేకపోతే కాదు. కాబట్టి ఆ విధంగా అటువంటి ఆలోచనతో ఈ ప్రాంతానికి, ఈ నియోజకవర్గానికి, ఈ గ్రామాలకు ఒక పట్టుదలతో ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరూ మహనీయులను స్మరించుకుంటూ, అందులో భాగంగా ఈరోజు చాకలి ఐలమ్మ అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, శక్తి. అటువంటి మహనీయులను స్మరించుకుంటూ మనం ముందుకు సాగాలి. కాబట్టి ఈ చక్కటి ప్రోగ్రాము ఈ చౌరస్తాలో నిర్వహించి ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం. కాబట్టి మొన్న సీఎం ప్రోగ్రాం అప్పుడు మన గాయకుడు సాయి చంద్ రాత్రి హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఎందుకంటే లాస్ట్ ప్రోగ్రాం మనదే, సీఎం ప్రోగ్రాం మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పటాన్చెరులో రాత్రి హార్ట్ అటాక్తో చావడం చాలా అంటే చాలా బాధాకరం. మంచి గాయకుడు, చిన్న వయసు 39 సంవత్సరాలు. అక్కడ వెళ్ళాలి కాబట్టి తొందర వెళ్ళడం జరుగుతూ ఉన్నది మీ అందరూ పర్మిషన్ తోటి. కాబట్టి ఈ మంచి కార్యక్రమం నిర్వహించి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ నేను శిరస్సు వంచి, వేదిక పైన ఉన్న వారికి, కింద ఉన్న వారికి అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ.